హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మానస సమయం. ఇక్కడ పెన్నా బద్వేలు వాటర్ ఫ్లో చూడడానికైతే మేము స్టార్ట్ అయ్యాము. మా పాప అప్పుడే లేచింది, హాయ్ అయితే చెప్తుంది అందరికీ. అరౌండ్ 6:45కి అలా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ పొదలకూరు రోడ్లో నుంచి అయితే వెళ్తున్నామండి. పొదలకూరు రోడ్డు ఉంది కదా, ఆ ఏరియా అంటే పొదలకూరు వెళ్ళి ఆ తర్వాత కలువాయి అనమాట. కలువాయి తర్వాత బద్వేలు వస్తుంది, అక్కడికైతే వెళ్ళాలి. కలువాయి నెక్స్ట్ డే బద్వేలు రోడ్ ఉంటుందండి. ఆ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే ఆ రోడ్ ఎండింగే పెన్నా బద్వేలు అయితే ఉంటుంది. సో ఇదే ఆ రోడ్. ఇక్కడ చూడండి మీరు, సైడ్ ఒక కాలువ అయితే వస్తుంది. ఆ కాలువ వాటర్ వెళ్ళి బద్వేలు అదే పెన్నా నదిలో కలుస్తున్నాయి అనమాట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకైతే తెలియదు. ఇదిగో ఈ వాటరే వెళ్ళి పెన్నా నదిలో కలుస్తున్నాయి. ఆ వాటర్ వెళ్ళేటప్పుడు మెట్ల మీద నుంచి వెళ్తున్నాయి. ఇది ఆ ఊరు ఎంట్రన్స్. ఈ రోడ్ ఎండింగ్ మనకి పెన్నా బద్వేలు అండ్ ఒక శివుని టెంపుల్ ఉందంట. మేమైతే టెంపుల్లోకి వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం వెళ్ళాలండి. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ ఫ్లో, అదే అనమాట. ఆ కాలువ వాటర్ ఫ్లో ఇలా వచ్చి పెన్నా నదిలో కదా కలుస్తుంది. చాలా బాగుండిందండి ఏరియా అయితే. అంటే కొంచెం డీసెంట్గా ఉంది, కానీ మన వాళ్ళందరూ వెళ్ళిపోయి దాన్ని ఏం చేస్తారో తెలీదు. వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. పిల్లలైతే పెద్దలే ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు ఈజీగా. ఒక సైడ్ రోడ్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో నార్మల్గా రావాలన్నమాట. రోడ్ అయితే పాచిపెట్టిపోయింది, చాలా జాగ్రత్తగా నడవండి. ఇక్కడైతే మీరు వాటర్ ఫ్లో చూడొచ్చు, ఎంత బాగుందో అసలు. ఆ సౌండే సూపర్గా ఉందండి. మేము వెళ్ళేటప్పటికి క్రౌడ్ కూడా ఎవరు లేరు, ఓన్లీ వన్ ఫ్యామిలీ ఉండింది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చూడండి ఆ వాటర్ మధ్యలో ఆ చెట్టు, అసలు ఆ చెట్టు కింద కూర్చొని నీళ్ళల్లో ఉంటే ఎంత బాగుండిందో. ఇది చుట్టుపక్కల అనమాట కొండలు, పెద్ద పెద్ద కొండలు, నది, ఆ తర్వాత ఇక్కడ గుడి. సూపర్ అండి, వేరే లెవెల్లో ఉండింది మొత్తము. తర్వాత మేము వాటర్లోకి అయితే వెళ్తున్నాం. మా హస్బెండ్ వెళ్తాం, మా పాప ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తుంది. బుడ్డ అయితే షాక్లో ఉంది, ఇన్ని వాటర్ ఉన్నాయా అనేసి. చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో. పెన్నా నది ఫ్లో కూడా ఎక్కువ అయింది. ఫస్ట్లో అంత ఫ్లో నార్మల్గా అయితే వెళ్ళలేమండి, జారిపోతుంది మెట్లంతా. సో ఇక్కడ తాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా, చెట్టుకు కట్టేస్తున్నారు. అవి చాలా హెల్ప్ అయినాయండి. మేమైతే ఆ తాళ్ళు పట్టుకునే వెళ్ళాము. అవి కానీ లేకుంటే పెద్దవాళ్ళు అని ఎవరైనా కానీ ఈజీగా స్లిప్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళొచ్చు. వాటర్ ఫ్లో కూడా చూడండి చాలా ఎక్కువైంది. సో మేమైతే ఆ తాడులు పట్టుకొని ఇలా అయితే వెళ్ళాము. ఫస్ట్ మా హస్బెండ్, పిల్లలు వెళ్ళారు. జాజు పాపాలు అటు ఇటు చూస్తూ ఉంది, ఏంది ఇన్ని వాటర్ ఉన్నాయని. తర్వాత నేను ఫోన్ అత్తమ్మకైతే ఇచ్చేసి వెళ్ళాను. కెమెరా ఆన్ చేసి ఇచ్చి వెళ్ళానండి, పట్టుకుంటారులే అనుకున్నాను. కానీ అత్తమ్మ క్యాప్చర్ చేసింది వీడియో, చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఎంత బాగా తీసిందో వీడియో. ఇలా నేను కూడా ఒక తాడు పట్టుకొని చిన్నగా అయితే లోపలికి వెళ్ళాము. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గరే ఉన్నాం అనమాట. ఇంకా పక్కకు కూడా వెళ్ళలేదు, అక్కడే ఉండి వాటర్లో బాగా మునిగామన్నమాట. అదే మునగడం ఏముందిలే, అలా కూర్చొని ఉన్నాము. అసలు వాటర్ సౌండ్కి అలా అక్కడ దాని మీద పడుకున్నా కానీ మంచి వాటర్ థెరపీ లాగా అనిపించిందండి నాకైతే. జాజు అయితే ఫస్ట్ కొంచెం భయపడింది, తర్వాత చిన్నగా కాళ్ళు అయితే పెట్టింది. ఆ తర్వాత ఇంకా కూర్చునింది అంతే, ఇంకా ఆడుకుంటూ ఉంది కూర్చొని. అయినా నేనైతే చెయ్యి అయితే వదలలేదు, ఒక చెయ్యి దాని మీద వేసే ఉన్నాను. ఊర్వికి అయితే కాలుకి కట్టేసాము తాడు. ఏమో మన బ్యాడ్ లక్ బాగాలేకపోతే స్లిప్ అవ్వచ్చు కదా, అందుకని అలాగ ముందే తాడు కట్టేసాము. తర్వాత నేను ఊర్వి ఇలాగా కొంచెం ఫ్లో ఒక సైడ్ ఎక్కువ ఉంది, ఒక సైడ్ తక్కువ ఉంది. ఆ ఫ్లో ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం కాసేపు. చూడండి చుట్టూ కొండలు, కింద నది అనమాట, చాలా బాగుంది. తర్వాత జాజు, ఊర్వి ఇలాగ పైన వాటర్ ఉంది కదండి, ఒక పక్క రోడ్ ఉంది, ఒక పక్క మట్టి ఉందనమాట, అక్కడ ఆడుకున్నారు. జాజుకి అయితే ఇప్పుడు హోప్ వచ్చింది, కింద ఫ్లో ఎక్కువ ఉంది, ఇక్కడైతే నేను ఎలా అన్నా ఆడుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద పెద్ద చెట్లు. ఇంకా ఫుల్గా ఆడుకుందండి, 1/2 అవర్ దాకా ఆడింది వాటర్లో. ఆ రాళ్ళు తీయడము, వేయడము అట్లా.
కిందకి ఇంకా పోదామంటే ఏడుస్తూ ఉంది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళేటప్పటికి వచ్చేసారు జనాలు, చాలామంది వచ్చేసారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఫైనల్లీ ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము. అరౌండ్ 10:30 అలాగా, 8:45 అలా వచ్చాము. 10:30 కల్లా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ రిటర్న్. గుడిలో అయితే వెళ్ళలేదు, మిస్ అవుతున్నాము. గుడి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నామని. చాలా బాగుండింది గుడి కూడా చూడడానికి బయట నుంచి. ఇంతే అండి మా స్మాల్ ట్రిప్. మీకు నచ్చిందా? బాయ్.